పవిత్ర రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరిమణులకు రంజాన్ కిట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా మున్సిపల్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్ను ఆహ్వానించకపోవడం సరైనది కాదని మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ అన్నారు. సోమవారం కొడంగల్లో కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ రంజాన్ కిట్ల పంపిణీకి కౌన్సిలర్లు ఆహ్వానించడం లేదన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. భవిష్యత్తులో సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవీంద్రాచారి పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ నందు రంజాన్ తోఫా ఉన్నందువలన ముస్లిమ్స్ అది సారీస్ పంచడం వల్ల మమ్మల్ని ఆహ్వానించలేరు కనుక ఇది కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్లాలని నేను చర్య తీసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు జరగకూడదని నా మనవి చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు కనుక కలెక్టర్ గారికి చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ ముస్లిం సోదరులకు అందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా మున్సిపాలిటీ ఆఫీస్ లోపల ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ముస్లిం తోఫా కార్యక్రమం గవర్నమెంట్ ప్రోగ్రాం జరగడం జరిగింది అని చెప్పి మాకు జరగడం తెలిసింది. దానికి మున్సిపల్ కౌన్సిలర్గా 2వ వార్డు కౌన్సిలర్గా వాణిశ్రీ యాదవ్ గారిని పిలవకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పి కమిషనర్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు కావు. పబ్లిక్తోని ఎన్నుకోబడినటువంటి ఓ రిప్రజెంటేటివ్ని ప్రోటోకాల్ ప్రకారం తప్పకుండా మీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్క కౌన్సిలర్ని కూడా పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో కలెక్టర్ గారు ఈ విషయంగా సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని అవమానపరిచినటువంటి ఆఫీసర్ని ఎవరినైనా క్షమించడాన్ని నేరంగా పరిగణించి దీని విషయంలో అవసరం అనుకుంటే ముందు ఇటువంటి పొరపాటు కావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. అటువంటి జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మేము దానిపైన లీగల్ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.